కడప జిల్లా సిద్ధోట మండలం మాధవరం గ్రామంలో శాంతి హెల్త్ కేర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నెలకు 2 నెలలకు ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, క్యాంపుకు ముఖ్య అతిథులుగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, ప్రజలలో తన పేరు గుర్తుండిపోయేలా ఈరోజు అనగా శనివారం ప్రజలకు ఉపయోగపడేలా తన వంతు కృషి చేస్తూ ఆయుష్ వైద్య సిస్టమ్, ఆయుష్ వైద్యానికి పెద్దపీట అని రాయంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు పేర్కొన్నారు. ఆయుష్ వైద్యం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందని టీడీపీ ఇన్ఛార్జి సమర్థ జగన్మోహన్ రాజు తెలిపారు. మండలంలోని మాధవరం 1 గ్రామంలోని హెల్త్ కేర్ శ్రీ శాంతి హెల్త్ కేర్ ప్రైవేట్ క్లినిక్ లో శనివారం ఉచిత ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాయంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ వైద్యం ఆరోగ్యానికి శ్రేష్టకరమని, యునాని, యోగా, సిద్ధ, న్యాచురోపతి, ఆయుర్వేదం, హోమియో వైద్య రంగం పట్ల ఆసక్తి చూపాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆసక్తి చూపుతుందని, కరోనా విపత్తుల్లో పురాతనమైన వైద్యం తీసుకున్న వారు చాలా మంది ఆరోగ్యవంతులుగా ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఆయుష్ వైద్యం అందేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, ఆయుష్ వైద్యం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధోటం ఆయుర్వేద ప్రభుత్వ అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రతినిధి రేవగ శ్రీకాంత్, టీడీపీ మండల అధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర వాణిజ్య అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు, వాణిజ్య విభాగంకు కార్యదర్శి ఎన్ఆర్ఐ చంద్ర, ఆయుష్ ప్రైవేట్ వైద్యాధికారులు డాక్టర్ బోనాసి లక్ష్మీనారాయణ, అలాగే డాక్టర్ షాహిద్ ఖాన్ యూబీఎస్, అలాగే టీడీపీ మహిళా అధ్యక్షులు కమాల్ బి రాజారాం, రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ కాదవాష తదితర టీడీపీ నేతలు పాల్గొని ఆయనకు ఘనంగా సత్కరించారు. వైద్య శిబిరం మాధవరంలో జరుగుతుంది. ఆయుర్వేద వైద్యులు కేవలము మనుషుల్ని బాగు చేయడమే కాదు, జీవన శైలిని మార్చే మంచి వైద్య విధానం, మంచి ఆహార నియమాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఫస్ట్ రోగాన్ని కాకుండా మనము చేసుకోవడమే ఆయుర్వేద వైద్యం యొక్క లక్ష్యం. వచ్చిన తర్వాత మనం దాన్ని ట్రీట్ చేసుకుంటాం. ఆయుర్వేద వైద్యంలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందులు ఏమి ఉండవు, అన్నీ చెట్ల నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇది థ్యాంక్ యూ. డాక్టర్ ఉంది మా ఊరు సర్వీస్ చేయడానికి వచ్చినారు. మా కాన్స్టిట్యూన్సీ సన్మానించుకోవాలి. ఇప్పుడే పోయింది. మీరు సైడ్ వచ్చేసి వీడియో తీసుకుంటూ పోతాం సార్. మీరు ఖాళీ सही नहीं करा
నువ్వు రాయ్యా మండల అధ్యక్షుడు ప్రోటోకాల్ చైర్మన్ చేస్తారా ఆయుర్వేద యునాని ఏదో ఒక డిస్పెన్సరీ మండలంలో నందమూరులో ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్ అదే ప్రాబ్లం సార్. ఎందుకంటే స్టాఫ్ అస్సలు చాలా ఎటువంటి మళ్ళీ అది జీరో లెక్కించి కూడా కమిషన్ గారు అందరికీ నమస్కారం. వైద్య రంగంలో జబ్బులకు మందులు ఇవ్వడంలో అల్లోపతితో పాటు అల్లోపతిలో కూడా మందులు దొరకనటువంటి కొన్ని జబ్బులకి మన యునానీలో కానీ హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ మందులు ఉన్నాయి. వాటికన్నిటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకురావాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఒంటిమిట్టలో ఉచిత హెల్త్ క్యాంప్ అనేటటువంటిది ఆయుర్వేద యునాని మరియు హోమియోపతి హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 100 మంది పైగా దీనికి సంబంధించినటువంటి సేవలు పొంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి 3 డాక్టర్లు, ఆయుష్ సంబంధించినటువంటి 3 డాక్టర్లు ఇప్పుడు ఉన్నటువంటి జబ్బులకి మందులు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి లైఫ్ సైకిల్ ని వీళ్ళు డెవలప్ చేసుకోవాలనేటటువంటి మంచి సలహాలను కూడా ఇస్తూ వచ్చినటువంటి వాళ్ళకి మంచి భరోసా నింపడం జరిగింది. చాలా ఆనందంగా వింటూ ఉన్నారు. కాబట్టి విశిష్టత కలిగినటువంటి యునాని ఆయుర్వేదిక్ హోమియో మెడిసిన్స్ చాలా జబ్బులకు దీంట్లోనే నయమయ్యేటటువంటి మందులు ఉన్నాయి, అలోపతిలో దొరికినటువంటి అవి. ఆ సేవలను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేసి ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులకి నివారణ మార్గం ఇవ్వడానికి ఇవాళ డాక్టర్లు ముందుకు వచ్చారు. 3 డాక్టర్లు ఇందులో ఉన్నారు. వారి సేవలకి ముఖ్యంగా ఒంటిమిట్ట మండలం రాంపేట నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వీరందరూ కూడా ప్రతి మండలంలో వీలైతే ప్రతి పల్లెల్లో కూడా వీళ్ళు సేవలను విస్తరించి అక్కడ ఉన్నటువంటి చాలా మందికి వైద్య సేవలు అందిస్తారని కోరుకుంటూ వారి యొక్క చొరవని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా రాజంపేట గ్రామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిత్యము అందుబాటులో ఉన్న డెడికేటెడ్ డాక్టర్స్ వేరు, అవసరమైతే కనుక ఫోన్ ద్వారా సంప్రదించినా మీకు వాళ్ళు వైద్యం అందజేస్తారు. వీరి యొక్క సేవలందరూ కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరూ